శంషాబాద్ శంకర్ అంటే గజ్జ గజ్జ వణకమని ఏ రోజైనా జైలుకి వచ్చి నన్ను చూస్తారా? ఎన్నిసార్లు వచ్చావన్నా? నువ్వేమో ఆ పక్క మేమేమో ఇటు పక్క. నిన్ను చూడాలంటే బొక్కే ఎంత దూరం ఉంది. ఎలా అన్నా స్టూల్ వేసుకోవాలంటే కూడా కష్టమే మాకు. సరే గాని మన శంషాబాద్ లో 10 ఎకరాలు మీకు ఇచ్చా కదా, ఏం చేశారు? సినిమా తీసామన్నా? సినిమా తీసారా? ఏది మీ హైట్ లాగా సగం సగం సినిమా? హైట్ గురించి మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి. సరే గాని నేను మంచి సినిమా తీయాలరా. ఎవరైనా డైరెక్టర్ ఉన్నాడా? అన్నా హోల్ ఇండస్ట్రీలో ఖాళీగా ఉండే ఒకటే ఒక డైరెక్టర్ ఉన్నాడన్నా. ఎవడాడు? బుల్లెట్ భాస్కర్. అరే వాడికేమొచ్చురా? ఆది స్కిట్ చేస్తే ఆదికి పేరు వస్తుంది. బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేస్తే ఆదికి తప్ప అందరికి పేరు వస్తుంది. ఆ బుల్లెట్ భాస్కర్ పిలిపించండి రా. అరే అరే ఎక్కడున్నావు? అన్న పిలుస్తుండు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? ఎందుకు పిలిచారు చెప్పండి. చంద్రముఖి ఒక సినిమా చేయాలి. ఆల్రెడీ తీశారు కదా సార్ చంద్రముఖి. ఎన్నిసార్లు సార్ తీసిన సినిమాలు తీస్తారు? నా దగ్గర ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉంది. మాకెందుకు రాది? నీ ఇష్టం వచ్చింది నువ్వు తీయాలా? మా ఇష్టం వచ్చింది మేము తీస్తాం. సరే చంద్రముఖి సినిమా తీయాలి. డబ్బులు ఇస్తారుగా? ఇస్తాం. ఇంకా లేట్ చేయకుండా 9 పిలిపించండి. ఏంటి ఇప్పుడు 9 ఎవరు? చిన్నపిల్లాన్ని చంకలో పెట్టుకుని నాయనమ్మ తార చూపించినట్టుంది. ఇది 9 బావా పైన ఎండ త్వరగా కానీ. అవును నిన్ను చూస్తే సూర్యుడు భయపడి వెళ్ళిపోతాడే. 9 గారు చంద్రముఖి సినిమాలో హీరోయిన్ సాంగ్ ఉంటుంది. చిల్లుక పద పద. అది ఎక్స్ప్రెషన్స్ అదిరిపోవాలి. ఓపెనింగ్ ఇక్కడ నుంచి 1 2 3 మ్యూజిక్. నేను చిలుక పద పద అంటే నువ్వు బర్రె పద పద దొన్న పద పద. రజనీకాంత్ గారు ఎంటర్ అయ్యేటప్పుడు అద్దిత్తం దిత్తం దిత్తం సంగీత పాఠం చెప్పినట్టు అద్భుతమైన వాయిస్ తో. రెడీ 1 2 3 యాక్షన్. అద్దిత్తం దత్తం దుత్తం. ఏంటి సార్ 9 ఎలా ఉంది? రజనీకాంత్ ఎలా ఉంటాడు? రజనీకాంత్ ఎలా ఉంటాడో తెలుసా నీకు? తెలీదు. పిలిపించండి. ఏం చేస్తున్నావురా? రజనీకాంత్ స్టైల్లో లేదు. ఏదో కాకి రెట్టేస్తే దులుపుకున్నట్టుంది. ఈ సినిమాలో నువ్వు ఈశ్వర్. అర్థమైందా? నేను ఈశ్వర రజనీకాంత్. రజనీకాంత్ ఈ సినిమాలో ఈశ్వర్. ఓపెనింగ్ సీన్. ఈ దుమ్మంతా నువ్వు లేపాలి. దేంతో? కాలుతో లేపాలి. ఇంట్రడక్షన్ అదిరిపోద్ది. రెడీ? నేను పక్క నుంచి ఆర్ఆర్ ఇస్తుంటా. అదే ఆర్ఆర్ రాది. ఇక్కడ నేను అరే 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 నిన్నపడ దుమ్మంతా లాగాలి. సప్పని తిరగాలి. దుమ్మంతా లేపుతాగా. రెడీ? అరే అరే అరే. సరే యాక్షన్. రే కాలు తిప్పరా. రెడీ యాక్షన్. ఏం చేస్తున్నావు? కాలు తిప్పుతా. చంద్రముఖిని పిలిపించండి. చంద్రముఖి ఎందుకో ఈ సినిమాలో ఇది ఒకటే కరెక్ట్గా సూట్ అయింది అనిపిస్తుంది. గంగా చంద్రముఖి. గంగా చంద్రముఖి. చంద్రముఖి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటది. ఏది? అప్పుడప్పుడు వచ్చి పోతుంటది. నువ్వు కనిపెట్టావు. అది ఎలా కనిపెడతాను సీన్ ఇట్రా. నేను ఎలా చేస్తాను అలాగే చేయాలి. గంగా ఈ గజ్జలు దుర్గవి కాదు నావి. కాదు దుర్గవి కాదు నావి. నాకు తెలుసు. నాకు తెలుసు నావి. రెడీ అడుగు. అడుగంటే అడుక్కుతాను మన కాదు. అడుగు ఈ గజ్జలు దుర్గవని చెప్పు. 1 2 3 యాక్షన్. గంగా ఈ గజ్జలు దుర్గై కాదు నావి. స్టైల్ ఏదిరా? చూడు నేను ఎంత స్టైల్ గా చెప్తాను. గంగా ఈ గజ్జలు దుర్గవి. ఎలా ఉంది? గంగా ఈ గజ్జలు. మూతెందుకురా వంకరెళ్ళింది? నేను వాయిస్ రావడం కోసం పెట్టారా?
సరే నీకు నచ్చినట్టు చెయ్యి, నీ వాయిస్ లో చెయ్యి. రెడీ యాక్షన్. గంగా ఈ గజ్జలు దుర్గై. కాదు నావి. కాదు దుర్గై. కాదు నావి. నీకు తెలుసా? నాకు తెలీదా? నాకు తెలీదా? నాకు తెలీదా? నాకు తెలీదా? ఏరా చంద్రముఖి వచ్చింది. ఇందాక అరిచింది చంద్రముఖి. ఇది గంగా చంద్రముక్క. చంద్రముక్క చికెన్ ముక్క కాదురా, చంద్రముఖి. అమ్మా చంద్రముఖి కూర్చో. చంద్రముఖి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ కోరిక ఏంటని అడగాలి. రెడీ యాక్షన్. ఏ చంద్రముఖి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అరే అడుగు, నీ కోరిక ఏంటి, ఏం చేస్తే వెళ్ళిపోతావు అడుగు. చెయ్యి తట్టు అడుగు. యాక్షన్. నీ కోరిక ఉంది లాలిపాప కొనుక్కుంటావా? ఏంట్రా డైలాగ్ చెప్పరా? రా చెప్పు, నీకేం కావాలి చంద్రముఖి? ఈ ప్రాబ్లం ఏంటి, ఏమైతుంది నీకు? రామ్మా, వాడెవడో తెలుసా? ఎవడు? బాబు గారు. బాబు గారు కాదు, గుణశేఖర్ విశ్వనాథ్. గుణశేఖర్ అంటాను, దాన్ని గంగా అంటాను, చంద్రముఖి అంటాను, సాగర్ అంటాను, నన్నేదో అంటాను. ఇప్పుడు నువ్వు ఈశ్వర్ కాదు, వెంకటపతి రాజా. అమ్మ మళ్ళీ వీడెవడు? వీడెవడు కాదురా, నువ్వే పూర్వ జన్మలో వెంకటపతి రాజువి, ఈ జన్మలో ఈశ్వర్వి అని చంద్రముఖి అనుకుంటుంది. అనుకుంటే నేనెట్టయితే ఇదే లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోవాలి. తాను దగ్గర తాంగడి దగ్గర తూ లక 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 అని. నేను కోన్ని కూడా కోయలేదు రావని చెప్పమాట. కొడితే పేక ఎగిరిపోవాలి. ఎవరిది? ఆడిది. రా రెడీ మ్యూజిక్. ఏమైంది సార్? నా డబ్బులు సార్. సార్ 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 కృష్ణనగర్ వెళ్ళడానికి ఖర్చులు కొనలేదు సార్. ఎక్స్ట్రా జబర్దస్త్. అవునరా ఓరే, ఎక్కడి నుంచి నేర్చుతున్నారా? సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. అంతకు మించి కాంపిటీషన్ పక్కనే షాప్ ఓపెన్ అయింది, ఆ ఓపెనింగ్ హీరోయిన్ గట్ట వస్తుంది ఏట్రా? అంతకు మించి షూటింగ్ జరగట్లేదు, హీరోయిన్ రావట్లేదు, మరేట్రా బట్టల షాపుల బొమ్మల ఇలా నిలిచిన పండ్రు ఎంతకల నుంచి. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఏ ఇంటివనితో మరి నా ఎదమింటి పోయే చెలి. అబ్బబ్బబ్బబ్బ ఎవరి గొంట ఎంత అందంగా ఉంది. మల్లె పువ్వే మనిషిలాగా ప్యానం పోసి వచ్చినట్టు ఉంది, దాని పొగ్గలు చూస్తున్నప్పుడు. నో థాంక్స్. పుస్తకం జారిపోతేనే వీళ్ళు ఇలా కొట్టుకున్నారు అంటే నా పైట జారిపోతే వీళ్ళు పొడి చేసుకుంటారేమో. ఐ లవ్ యూ మలార్, నీకోసం నా ప్రాణమైన ఇస్తా మలార్. మలార్, వచ్చే జన్మలోనైనా సరే నా ప్రేమను అంగీకరిస్తారంటే ఇప్పుడే చచ్చిపోతా మలార్. ఆపండి. అయ్యో భగవంతుడా, నాకెందుకు ఇంత అందాన్ని ఇచ్చావు? కొంచెం రేష్మికి, కొంచెం అనసూయకి, కొంచెం ఆ పూనం కవరికి ఇవ్వచ్చు కదా. చదువులో వెలిగిపోవలసిన యువకులందరూ నా చుట్టూ తిరుగుతుంటే నేను నలిగిపోతున్నాను దేవుడా. ఈ రాష్ట్రంలో మిగతా ఆడవాళ్ళందరూ ఏమనుకుంటారు? నన్ను తిట్టుకోరా, ఆ పాపం నాకు తగలదా? ఐ కాంట్ యాక్సెప్టెడ్ దిస్. మరుసటి రోజు
అమ్మాయి ఇంత అందంగా ఉంది? దేవలోకం నుండి జారి పడిందా లేకపోతే గంధర్వలోకం నుండి జారి తప్పిందా? ఓయ్ ఏంటలా చూస్తున్నావు? నువ్వెప్పుడు అమ్మాయిని చూడలేదా? అమ్మాయిని చూసాను కానీ మీలాంటి అమ్మాయిని చూడడం ఫస్ట్ టైం అండి. మీకు విషయం చెప్పనా? చెప్పండి. దేవుడు అందరినీ కామన్ గానే సృష్టిస్తాడు, మిమ్మల్ని మాత్రం సెపరేట్ గా సృష్టించారు. ఏంటి అలా చేతులు పట్టారు? అంటే మీరు నవ్వారు కదండి, ముచ్చాలు రాలిపోతున్నాయి. ఏరుకుంటున్నా. నేను వెళ్ళొస్తా. మీ పేరు? మలర్. నువ్వే నా లవర్. అమ్మా అక్కడే నీకు దిష్టి తీయాలి. రేష్మి దిష్టి, ఆనసూయ దిష్టి, ఆ పూనం దిష్టి, రోజా గారి దిష్టి, ఎవ్వరి దిష్టి నీకు తగలకూడదమ్మా. ఏది ఏమ్మా బాగా చదువుతున్నావా? బాగా చదువుకుంటున్నాను నాన్నగారు. స్టేట్ ఫస్ట్ వస్తావు కదా? కంపల్సరిగా వస్తుంది నాన్నగారు. నా బంగారు తల్లి. సార్ పోస్ట్. ఏంటండి ఇవన్నీ? మీ కూతురికి వచ్చిన ప్రేమ లేఖలండి. 2 బస్తాలా? పోస్ట్ ఆఫీస్ లో ఇంకా చాలా బస్తాలు ఉన్నాయండి. అవన్నీ మోసుకురాలేక 2 బస్తాలు మోసుకొచ్చాను. ఉంటానండి. ఏంటమ్మా ఇదంతా? ఎందుకు నాన్న నన్ను ఇంత అందంగా కన్నావు? అయ్యో లెటర్లు చూద్దామా? చూద్దాం. ఎవరు రాశారు? శేఖర్ మాస్టర్ రాశారమ్మా. ప్రియమైన మలర్కి, ఎప్పుడు స్టేజ్ మీద నేను డాన్స్ చేస్తాను. ఎప్పుడైతే నేను నిన్ను చూశాను అప్పటి నుండి నువ్వు నా మనసులో డాన్స్ చేస్తున్నావు. మలర్, నాకు తెప్పించావు 200 డిగ్రీల ఫీవర్. లవ్ లెటర్ చదువు నాన్న. ఎవరు రాశారు? యాంకర్ ప్రదీప్ అమ్మా. ఎక్స్పెక్ట్ చేసా. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, అలా రాస్తూనే ఉంటాడు. చదువు. ప్రియమైన మలర్, నీ పెదవులు పాలపుంత, నీ నడుము 8వ వింత. కళ్ళల్లోకి వచ్చి పెడుతున్నావు చెక్కిలి గింత. నువ్వు ఎస్ అంటే బాగా చూసుకుంటాను జీవితం అంతా. లవ్ లెటర్ చదువు నాన్న. తండ్రి కూతుర్ల అనుబంధం. అమ్మా ఈ లెటర్ చూడు, నాగబాబు గారు రాశారు. కొన్ని పర్సనల్స్ ఉంటాయి, నువ్వు చదవకూడదు. దిస్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్. అలాగే తల్లి. వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో. మలర్, నువ్వు నాకు నచ్చింది నీ కలర్. వాట్ ఏ కాంప్లిమెంట్. నీ కోసం యుద్ధం చేయమంటే చెప్పు, సైనికుడినవుతా. వాట్ ఏ గ్రేట్ వర్డ్. డబ్బు సంపాదించమంటే చెప్పు, శ్రామికుడినవుతా. 1000 బస్తాల ధాన్యం పండించమంటే చెప్పు, కర్షకుడినవుతా. వా హార్ట్ టు హార్ట్ ఎంత బాగా రాశావు బాబు. నాన్నగారు. ఏంటమ్మా? ఏమిటండి ఇదంతా? వీళ్ళందరూ కూడా నా మీద ప్రేమతో పిచ్చితో వీళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటారేమోనని భయంగా ఉంది నాన్న. అది నిజమేనమ్మా. మరి లవ్ లెటర్లను ఏం చేయమంటావు? ఇవన్నీ కాటాకు వేసేసి ఆ వచ్చిన డబ్బులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి పంపించే నాన్న. అలాగే తల్లి. ఈ ప్రేమలో ఎక్కడ గొల్లం పెట్టాలంటే నేను వేరే వాడికి పెళ్ళం కావాలి. అలాగేనమ్మా, నేను ఇప్పుడే మాట్లాడతాను. ఫోన్ చేయి. హలో రంగారావు, మొన్న ఏదో పెళ్లి సంబంధం ఉందన్నావు కదా, అర్జెంట్ గా వాళ్ళని తీసుకొని ఇంటికి రా. తొందరగా రమ్మను. బయటికి రావాలి. ఆపండి. ఎందుకు అరుస్తున్నారు? ఇన్ని రోజులు నీ కోసం పిచ్చి వాళ్ళలో తిరిగావు. నువ్వు నిజంగా వాడిని చేసుకుంటే నిజంగా పిచ్చి వాళ్ళవైపోతావు మలర్. పిచ్చి వాళ్ళవైపోతావు. నువ్వు కనుక నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే ఆవదం పోసుకొని నీ పండించుకుంటాను మలర్. ఏం మాట్లాడుతున్నావు? నీ గుండెల్లో నిజంగా వెలుగే ఉంటే దాన్ని వెలిగించు. ఎన్నో వేల మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. నా అందం కోసం, నా కోసం మీరు ఇలాంటి అగత్యాలు చేయకండి రా. ప్లీజ్ గో బ్యాక్. నీ ప్రేమ దక్కపోతే కత్తితో ఇక్కడ పొడుచుకొని చచ్చిపోతావు. ఈ కత్తితో నువ్వు పొడుచుకొని చావద్దు. నువ్వు డాక్టర్ అయ్యి పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగించి కత్తి. నా అంత అందగట్టి మీకు దొరక్కపోవచ్చు, కానీ ఒక అమ్మాయి మాత్రం దొరుకుతుంది. గోరా. ఏమైంది నాన్న? శేఖర్ మాస్టరు, ప్రదీప్ వీళ్ళంతా కలిసి నీ లవ్ కోసం ఇంటి ముందు ధర్నా చేయడానికి వస్తున్నారమ్మా. అయ్యో దేవుడా. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారా నాన్న? నా దగ్గర మీకేముంది? ఒట్టి మట్టిరా ఉంది. నా దగ్గర ఏముంది? అంతా మట్టిరా. నా గురించి ఎందుకు మీరు అలా వెనకాల పడతారు? అబ్బా వెళ్ళండి రా. వెళ్ళండి రా.
ఏం చేస్తున్నావే? రాత్రి నాకు ఒక కల వచ్చింది నాన్న. ఏం కల? మన కాలనీలో ఉన్న కుర్రవాళ్ళందరూ నా ప్రేమ కోసం అరువులు చేస్తున్నారంట. వాళ్ళందరూ వచ్చి లవ్ లెటర్లు ఇస్తున్నారట. నన్ను ఎవరెవరు ప్రేమించారు తెలుసా? ఎవరు? యాంకర్ ప్రదీప్, దొరబాబు, సుధీర్, నాగబాబు గారు కూడా నాకు లవ్ లెటర్లు రాస్తారు నాన్న. శేఖర్ మాస్టర్ మర్చిపోయావు. శేఖర్ మాస్టర్ కూడా మర్చిపోయాను నేను. 4 రోజుల నుంచి నీకు పెళ్లి చేయలేక నా సంకలు నాకుతున్నా. నువ్వేమో ఇలా పడుకొని పగటి కళ్ళకు అందుకని ఐ లవ్ యూ బాబా, ఐ లవ్ యూ బాబా. జాంకాయ్ కేజీ 30. ఎక్స్ట్రా జబర్దస్త్. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా. లైఫ్ లో ప్రతి ఒక్కరు సినిమా తీయాలనుకుంటాడు, కానీ నేను ఒకేసారి 2 సినిమాలు తీస్తాను. తమిళ వెర్షన్, తెలుగు వెర్షన్. మన తెలుగు హీరో వచ్చే టైం అయింది. హీరో గారు సీన్స్ మంచి మంచి సీన్స్. ఏంటో నీ ఫేస్ లో నాకేదో డల్నెస్ కనిపిస్తుందయ్యా. నాతో చేరు ఇష్టం లేదా ఏంటి? నా ఆత్మ బంధువుని మిస్ అయ్యాను సార్. ఓ అవునా? నా ప్రాణం నాకు వదిలి దూరంగా వెళ్ళిపోయింది. ఓ వెళ్తావా అక్కడికి? మళ్ళీ చెప్పు, పంపించేస్తా. వద్దులేండి సార్. సార్ ఈ సినిమాలో మనతో పాటు ఇంకొక హీరో ఉన్నారు సార్, పిలిచేద్దాం. అంటే ఆల్రెడీ నన్ను పెట్టిన తర్వాత ఇంకో హీరోని పెడతారా ఎక్కడైనా? సార్ 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 తెలుగులో మీరే హీరో సార్. పిలిపించు. తమిళ హీరో రండమ్మా. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. బావగారు తాకితే మసే కదా అంటాం. హాయ్ మై డియర్ డైరెక్టర్. హాయ్ సార్, కూర్చోండి సార్. హాయ్ మై డియర్ బ్రో, దిస్ ఇస్ అప్పు కాంత్. అప్పు ఖానా? హీరోయిన్ పిలిచేద్దాం. హీరోయిన్ ఎవరు? అనసూయ. ఆసూయనా? నా ఫ్యాన్స్ ఒప్పుకోండి. ఎందుకు సార్? ఆంటీతో ఈ సినిమా తీయడం ఏంటయ్యా? మిరపకాయ పెడతా మర్చిపో. అనసూయ గారు కాదు సార్, అనసూయ గారికి ఒక చెల్లి ఉంది. ఈ మధ్యన ఇంటర్ పాస్ అయింది. పిలిపించమంటారా? ఏ హీరోయిన్ రండమ్మా. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఏ ఇంటి వనితో మరి. చెప్పలేదా అనసూయ ఎప్పుడు నీకు చెల్లుందని? నాకు కూడా తెలియదు సార్. పాపా ఈయన వచ్చి నీకు ఐ లవ్ చెప్తారు, నువ్వు ఓకే అన్నాను, అంతే సీన్. ఓకే ఓకే రెడీ సార్? 1 minute. బాబా పెద్ద లైట్ మీద వేసుకోండి, లైట్ మీద వేసుకోండి. రెడీ సార్, యాక్షన్. ఐ లవ్ యు. నేను కూడా ఐ లవ్ యూ. కట్ ఇట్. చాలు. బాగా వచ్చిందండి? చాలా బాగా వచ్చింది. క్లోజ్ ఏమైనా వేసుకుంటారా? లాంగ్ షాట్ బెటర్. సార్ నాకు కూడా నా తమిళ్లో తమిళ వచ్చి ఓకే నల్లరి పేసును సార్. పేసక్కర్లేదు, డైలాగ్ చెప్పు చాలు. యాక్షన్. అమ్మవాడి అవడిది ఇదివిడిదా కాట వరివీల వందల్లి మనసంతా నువ్వే మనంగడి మాట పడితే కడిందలి మట్ట మూడై మండాలి అవడీన చూడబత్తి మేడి పుడదండ జానా కాదలకే ఇనకొక చొల్లిటి ఇన కాదలకే నేను చెప్పింది ఇంత, అది చేసిందని నింతుంది. తమిళ్లో అంతే ఉంటదండి. అంత ఉంటే తెలుగులో ఎంత వస్తుందండి? కూర్చోండి ఇక్కడ. ఓకే ఓకే ఓకే. హీరో ఆకలితో ఇంటికి వచ్చాడు, అన్నం పెట్ట. బాబు రెడీ బాబు? యాక్షన్. అమ్మాయి ఆకలేస్తుంది. మీకు ఆకలేస్తుందా? మీకు ఆకలేస్తుందని నాతో చెప్పారా? ఆకేసి పప్పేసి నెయ్యేసి మీకో ముద్ద నాకో ముద్ద. బాబు అప్పుకాంత్ గారు. రెడీ సార్? రెడీ. యాక్షన్. இந்த பிரீணமடக்கு பசி இருக்கணும்னா நாக்கு சொல்லிட்டேக்கு வந்தாச்சே. ஐயோ ஐயோ என்கிட்ட சொல்லிட்டீங்களே. నా
అన్న சொல்றதே கடவுளே கடவுளே இந்த பிரபஞ்சமே ఒక ప్రియుడికి పసి ఇరికిందన్న இந்த ప్రియమని అన్న சொல்றே దేవుడా మాట విరదానిది పసిక్కడే అయ్యో అయ్యో கடவுளே கடவுளே நான் என்ன பண்றதே நான் எல்லாம் பண்றதே அண்ணா மாட்டல உருவுடுந்தலே ஐயா ஆக்கலி வெறிக்கொடில ஆக்கேரை உந்தாளை முடிவேல் அங்கள் முத்தாங் புடியாத் முத்தாங் எங்கள் முத்தாங் కట్ ఇట్ శబాష్ అమ్మా రామ్మా నాకు డౌట్ ఇందాక చేసింది నాసినా అదే సీన్ సార్ నేను ఇంత చేస్తాను అంత చేస్తారేట్రా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ తో క్యారింగ్ చేశారు సార్ సార్ ఇక్కడ మంచి సీన్ సార్ ఎవరు మీరు తల్లి సార్ తల్లి క్యారెక్టర్ మరి అది అది హీరోయిన్ కదా సార్ ఏంట్రా ఇది తల్లిని చేయాల్సింది హీరోయిన్ చేశారు హీరోయిన్ ఏమో తల్లిని చేశారు ఏంట్రా ఇది మీరు కాలేజ్ నుంచి వచ్చారు సార్ మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చాను అడుగుతుంది కాలేజ్ మీరు లవ్ చేశారంటే అమ్మమ్మ ఒట్టేసి నాకు నిజం చెప్పాడు రెడీ అమ్మా రెడీ అమ్మా రెడీ బాబా అది మాట మాటికి తీసేయండి బాబు దొంగోళ్ళలో ఉన్నారు రెడీ యాక్షన్ అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావురా? కాలేజ్ నుండి అమ్మా. నిజం చెప్పు. నిజంగా కాలేజ్ నుండి అమ్మా. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. అమ్మా 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 నేను ఒకరిని ప్రేమించాను అమ్మా ప్రేమించాను. ప్రేమించావా? సూపర్ అమేజింగ్ సార్. అప్పుకాంత్ గారు అయ్యో బాబోయ్ ఇతను ఇప్పుడు ఏం చేయబోతాడు? రెడీ எங்க வந்திருக்கே காலேஜ் விரும்புறதுலே அம்மா நாமாட விரும்பிண்டா அந்த காலேஜ் புடுவிடுதல் ஹோம்வொர்க் விட்டே புஸ்தகம் படிந்திடிகாரியா இந்த நாளான நமக்கு பிரின்சிபால் கணது காலு விட்டு வடியே அம்மா நீ 10th கிளாஸ் ஃபர்ஸ்ட் ఇంటర్మీడియట్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ అన్ని ఫస్ట్ ఎందుకమ్మా ఇంత నమ్మకం ఉండి ఆడి ఉడికలే நான் சொல்லே నువ్వు சொல்லே మనద్దరు రెండు சொல்லே మాటవని కాదు బెత్తది మత్తాడు పూజ బెత్తది కాలేజీ బట్టలే పొండ బట్టలే నా మీద నమ్మకం ఇల్లే నమ్మకదా ఇల్లే కాదలేరా అమ్మా ஒரு బాలికను వివాహం ఆడుతవడిలే నువ్వు ఎన్ని దెబ్బలు విడియాలే నాంత విడి వివాహం ఆడితే పాడబడితే నాన్నబడి వీడికెట్టే ముందలే మాడబడే కడబడి మాటబడిగిలై పుస్తక సాక్షి ప్రిన్సిపాల్ సాక్షి కాలేజీ సాక్షి అందరి ఇంగల్ వివాహం ఆడిదా ఎంత చేస్తారా సార్? బాబు ఫైట్ సీన్ తీసేద్దాం. బాబు ఫైటర్స్ బాబు ఒకటి కొడితే పడిపోతారు సార్. చాలు మనకి. రెడీ సూపర్ బాబు రండి. అప్పుకాంత్ గారు రెడీ యాక్షన్. రెడీ అనగానే మీరు షూట్ చేయాలి. రెడీ బాబు యాక్షన్. వదిలింది ఒకటేనండి. బుల్లెట్ 2 ముక్కలు చేసి ముక్క ఆడికి ముక్క ఇడిగేసి. అరే లండన్ బాబు క్లైమాక్స్ సీన్ అదిరిపోవాలి బాబు. ఇట్లాంటి బాబు మీరు వెళ్తారు, వాళ్ళు చచ్చిపోయారని చెప్తారు, ధైర్యం చెప్పాలా. మీరు చనిపోయిన మీ అమ్మాయిని నేను చూసుకుంటాను. యాక్షన్. అయ్యో బావయ్య మీరు బాధపడకండి, మీ కూతురు నేను చూసుకుంటా. అయిపోయింది అంతే. అప్పుకాంత్ గారు రెడీయా? యాక్షన్. என்ன விட்டுட்டு போயிட்டீங்களா? மரண வாங்கூட வலித்தடி மாற்றவரது பாபாயே இல்ல காயத்தை ಎಲ್ಲ ಬಿಡುತ್ತಲೇ ವಿವಾಹ ಮಾಂಗಲ್ಯ ಮಾಮ ಇಲ್ಲೇ ಮಣಿಬಿಡಿ ಕಡಿ ಮಾಡ್ತೇವೆ
సమాజ ముందేరి ఒరిమిడిక్కై తడికిడిక్కై వేలకి నచ్చని ఎగ్గాల పాట కదా. ఎగ్గాల. అరే అత్తరా బాబు. ఎల్లార దేవత ముక్కోటి దేవత ఆంధ్రమణిక్కడి అవరి హే దేవత ఏ మామ ప్రాణముని గురించి కమింగ్ బ్యాక్ మామయ్య అప్పు కాంతి వెలువడే అప్పు కాంతి నేత్రాల తుడివెలి నేత్రాల గుడి அப்பா நான் என்ன பண்றது என்ன బాబు తమ్ముడు ఇందాక సీలో చచ్చిపోయాడా? తమిళ్లో హీరో చచ్చిపోతాడు సార్, తెలుగులో హీరో చావడు. పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. నీ చచ్చిపోవాలి, నేను ఒప్పుకోను. ఎవరా నువ్వు ఒప్పుకునేది? అసలు ఈ సినిమాలో నువ్వు హీరో కాదు, పో ఇక్కడ నుంచి. సినిమా అయిపోయింది, డోంట్ కేర్. తమిళ హీరో సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తా. తెలుగులో తమిళ్లో ఒకే ఒక హీరో అప్పు కాంత్. నువ్వు పెద్ద పప్పు కాంత్ గాడు, పోరా. నీ సంగతి తెలుస్తారా? నిన్ను అక్కడికే పంపిస్తానురా. భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో ఒరేకే ఉత్తరాన ఒకే ఒక వైను షాపు, దారికి దక్షిణాన ఒకే ఒక మటను షాపు, చొక్కేసి మొక్క నమలరా ఓ చిన్నవాడ, మనకంటే చూపులెవరు లేరురా. ఒరేకే అలా వెళ్ళిపోతున్నాను. బండి కొత్తదమ్మా తెలుసు. తాళం తీసుకోండి. అయినా బండి వెళ్తుంది. హలో, బండి తీయ సైడ్కి. కొత్త బండి, సర్వీసింగ్ కూడా చేయలేదు ఇంకా. వదలండి. ఎందుకు వదలేవు? నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అల్సర్ ఉంది. మొన్న అదేదో వచ్చింది కూడా. ఒక్కసారి పిల్లం పిల్లలు పరువు పోతుంది. ఆ విషయం తాగేటప్పుడు ఉండాలి. మీరు మందు తాగారా లేదా? తాగినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు. ఏమనుకోవచ్చు. బండి అక్కడ పోయారు, ఎక్కడాపు? మీదే నువ్వు వేసుకొచ్చావుగా. బండి తీసుకొని రారా ఇటు. బండి ఎవరిది? నా బండి ఏంట్రా? ఇప్పుడే కదా నువ్వు వేసుకొచ్చి అక్కడ స్టాండ్ వేసావు. అక్కడంటే అట్లా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఈ టైంలో? ఒకసారి వదలండి, సరిగ్గా నుంచో. తాగలేదా? ఊదైతే వదలట అంటావేరా? ఊదు, పట్టుకోండి, ఊదు. ఇక్కడ ఊదు, పైపులో. సైడ్ తీసుకెళ్ళి ఇద్దరు. నువ్వు అక్కడ వైన్ షాప్ పెట్టి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఎట్లా? పిచ్చి నాటకాలు ఆడుకోదు. అంతగా తాగాలనుకున్నాడు డ్రైవర్ పెట్టుకోలేవా? నేను తాగి మళ్ళీ వాడికి తాగిపిచ్చి డ్రైవింగ్ కష్టం. వాడికి తాగి పీకుండా నెలకి జీతం ఇచ్చి డ్రైవర్ ని పెట్టుకోవచ్చు కదా. ఆ జీతం ఇచ్చిన రోజు తాగుతాడుగా. నిజంగా తాగావా లేదా? తాగలేదని ప్రూవ్ చేసుకో, వదిలేస్తా. 2 టేబుల్ చెప్తా. చెప్పు. చెప్తావా లేదా? 2 టేబుల్ చెప్తే వదిలేస్తా. కరెక్ట్ గా చెప్పు. సైడ్ దే, వేస్ట్ కేసులు. నెక్స్ట్ పిలిపించండి. నెక్స్ట్ రామన్. హలో సార్, తాళం ఎవరు? అబ్బా ప్లీజ్. బండి ఇచ్చేయండి, తాళం ఉంచుకోండి. ఏంట్రా ఇది? మీరు మారరా? ఒక్కొక్కడు పోలేరమ్మ జాతరలో బలివడానికి వెళ్ళి మేకపోతుల్లా ఆ బొట్లేంట్రా? బండి ఎవడిచ్చాడ్రా మీకు? ఈ రాత్రిపూట ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్డు మీదకి వచ్చావా? చెప్పండి.
చెప్పరా ఎక్కడి నుంచి వస్తున్నారు? నైట్ ట్యూషన్ కొత్త మర్చిపోద్దని హిస్టరీ నేర్చుకుంటున్నా. మీరు అర్ధరాత్రి పూట ట్యూషన్కి వెళ్ళి వస్తున్నారా? ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా నువ్వు? హిస్టరీ. హిస్టరీ. అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చారా ఇండియాకి? అర్ధరాత్రి పూట కాదురా, ఒక డే టు టైం ఉంటది. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నేర్పేనికి. అందుకు వచ్చారా బ్రిటిష్ వాళ్ళు? ఎవరెస్ట్ శిఖరం ఎత్తు. నా సైజుకి నేను ఎత్తలేను, నువ్వు ఎత్తు. చైనాలో బాగా పండేది ఏంటి? జనాభా. జనాభా ఏంట్రా? చెక్ చేసుకో, మనకంటే జనాభా ఎక్కువ అక్కడ ఉంటది. నువ్వురారా, నువ్వే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్తున్నారా? కంప్యూటర్. కంప్యూటర్. ఎక్సెల్ అంటే? అది నాది కాదు, మా అన్నది. నాది డబుల్ ఎక్సెల్. దేని గురించి చెప్తున్నారా? నా డ్రాయర్ గురించి. నా డ్రాయర్ గురించి. రా. ఏంట్రా? తాళం. ఊదు. ఏం చేస్తుంటారా నువ్వు? హారన్ రిపేర్లు చేస్తుంటావు. ఊతావా? ఊదు. ఊదురా. నువ్వే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా? కామన్ సెన్స్. ఎన్నాళ్ళకరా నీకు తెలియాల్సిన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు? నాకు సరే, కామన్ సెన్స్ నేర్చుకుంటున్నావు కదా, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా చెప్పు. మీదే. ఎండాకాలంలో ఎందుకురా చెమటలు పడతాయి? వర్షాకాలం పడితే కనిపించావు కాబట్టి. ఒక వస్తువు పైకి సిరితే మళ్ళీ ఆ వస్తువు ఎందుకురా కింద పడుతుంది? పైన క్యాచ్ పట్టడానికి ఎవడున్నాడు కాబట్టి. అరే అవన్నీ అనవసరం కానీ ఊదు. ఊదా. ఎందుకు ఊదు? ఊపిరి వదులు. హలో బ్రదర్, ఒక్క నిమిషం వదిలే. పన్ను వదిలేరా? డ్యూటీ నేను చేయాలి, నువ్వు చేస్తావా? కానిస్టేబుల్స్ వదలాలండి. వీడికి భగవంతుడు ఇచ్చిన 6 హోల్స్ క్లోజ్ చేయండి, ఒక్క హోల్ మాత్రం వదలండి. ఎలా వదలడో నేను చూస్తా. మై గాడ్, 186. వీడిని వాడిని ముగ్గురిని సెల్ వేసేది. అలాంటి తాగుబోతులు వెనకాల తిరుగుతున్నందుకు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు లోపల వేస్తున్నారా? ఓకేనా? కరెంట్ బిల్లు కట్టలేదని కరెంట్ వాడు ఫ్యూజ్ తీసుకెళ్ళాడు కదన్నా, పెట్టుంటాడా? పెట్టలేదురా. ఏసీ పనిచేయదనా? మరి ఏంది బే? ఫ్రిడ్జ్ లో తలకాయ కూర పెట్టారు, ఈ పాటికి పాసిపోయి ఉంటారన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఎక్స్ట్రా జబర్దస్త్. చాంగరే హంగామా, అందరూ రండమ్మా, పందిట్లో పెళ్ళంట, పండగలే మా ఇంట. LAKSHMI లక్ష్మి. రావాలి రావాలి రావాలి. లక్ష్మి, మన జంట ఎలా ఉందిరా? జంటే మా ఇంట్లో ఉన్న గుమ్మలో నేనుంటా, గుమ్మానికన్నా గుమ్మడికాయలో నువ్వు ఉన్నావు. అంత మాట అనేసావంటే ఇంకేమనాలి? నువ్వు జబర్దస్త్ లో చీరలు కట్టుకొని తిరుగుతుంటే అందరూ మీ అక్క అంటున్నారు. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నావు తెలుసా నువ్వు? బోస్టికే ఇట్రా. ఎవరిని? నిన్నేం రారా, చూసించాలి గానీ కాఫీ పట్టరా. సెలబ్రిటీని పట్టుకొని ఎవరే బోసిటీకి ఇలా రాంటుంది, టీ పట్టరమ్మంటుంది. సెలబ్రిటీ బయటే, ఇంట్లో కాదు. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఇందులో షుగర్ ఎక్కడ ఉంది? తీసురా. ఏమే, బుల్లెట్ భాస్కర్ కి మన డాన్స్ చేసినప్పుడు కాలు విరిగిందట, చూడడానికి వెళ్దామే. ఆడికి కాలు ఇరిగితే నువ్వు చూడటం ఏంటి? మనకు నాకించింది చాలు. చాలు, బుల్లెట్ భాస్కర్ పక్కన పెట్టు. కాలు ఒక్కాలు కాదు, అడిగి 2 కాళ్ళు ఇరిగినా ఏడవక్కర్లేదు. ఎక్కడికి వెళ్తున్నా? గణపతి కాంప్లెక్స్ కి వెళ్తున్నాను. 18 సంవత్సరాలు బట్టి పిల్లల్ని వదిలేసి హైదరాబాద్ వచ్చి ఆ గణపతి కాంప్లెక్స్ లో ఏడుస్తున్నావు. ఆ కాంప్లెక్స్ ముందు టీ కొట్టు పెట్టుకున్నా ఈ పాటి కోటేశ్వర్లు అయ్యే వాళ్ళం. నిజమే. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నాను. ఎవడ్రా బొగడా సెలబ్రిటీ నువ్వు? అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు సోలోగా టీమ్ లీడర్ అయిన తర్వాత ఇంటి గుమ్మం ఎక్కు, అప్పుడే నీ మొగుడాన్ని పేరు చెప్పుకుంటాను. అంతవరకు నువ్వెవడవో నేనెవరినో కాదే. ఒకసారి నేను సోలో టీమ్ లీడర్ నన్ను చేశారు కదా. ఎందుకు సోలోగా 6 వారాలు చేసావు? 6 లక్షలు బొక్కడుంది ఇక్కడ.
నువ్వు అంత మాట తన్న తర్వాత నేను ఒక ఛాలెంజ్ విసిరుతున్నాను. ఇప్పుడే నేను మల్లిమాల ఆఫీస్ కి వెళ్తున్నాను. సోలో టీమ్ లీడర్ గా అంటే జబర్దస్తి అప్పారా భార్యగా కోరుకున్నది ఇదే. ఇప్పుడే సోలో టీమ్ లీడర్ గా లెటర్ తీసుకొని వస్తాను. సోలోగా టీమ్ లీడర్ గా వచ్చిన తర్వాతే అక్కీపాలెం సెంటర్ లో సోలోగా జెండా ఎగరేయాలంతే. అమ్మో ఆడవాళ్ళతో చాలా కష్టం అండి. ఆడవాళ్ళతో కాదు, మీ ఆవిడతో మీ కష్టం. రోజు ఇలా ఇచ్చే తెల్లగా ఉన్న ముఖాన్ని నల్లగా చేసావు. ఏరా మళ్ళీ నాకు ఇచ్చుతామని వచ్చా? ఇక్కడి నుంచి బుల్లెట్ భాస్కర్ కాదు, ఆసమ్ అప్పి. నీ నుండి కోరుకుంది ఇదే. సోలో టీమ్ లీడర్ గా చూడాలి. పద తాత. ఇప్పుడే వెళ్తాం పద. వదినా మొన్న వేరే సంబంధం అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేసి వదినా మేము అమెరికా సంబంధంకి ఓకే చేస్తాము. అలా బంగారం షాప్ వల్ల మనం ఒక వడ్డానం బుక్ చేశాను కదండి, ఇంకో వడ్డానం బుక్ చేసేయండి. 2 ఆర్డర్ తీసుకుంటాను. మాట్లాడితే సోలో 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 టీమ్ లీడర్ అంటావు. నీ బాధ పడలేక మల్లిమాల ఆఫీస్కి వెళ్ళారు. ఒరే అప్పారా, నువ్వు చేస్తే బుల్లెట్ భాస్కర్ దగ్గర ఒక టీమ్ లీడర్ గా చేయి, లేకపోతే అన్ని మూసుకొని పొమ్మని చెప్పారు. సరే సోలోగా ఆడే టీమ్ లీడర్ అవుతాడు. మొద్దు వాడికి 2 కాళ్ళు తిరిగినా వాడే టీమ్ లీడర్ అంట. నువ్వేం పీకుతున్నావు? వాడికి హైట్ ఉంది, ఇంకేటి లేదు. ఒక డైలాగ్ నే 10 సార్లు చెప్తాడు. వాడు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి. ఇంకోసారి ఆ బుల్లెట్ భాస్కర్ పేరు ఇంట్లో వినబడిందా బాబుదా టీవీ బయట పడండి. ఎందుకు టీవీ ఆన్ చేస్తా బుల్లెట్ భాస్కర్ టీమ్ లీడర్ అంటాడు. నిన్ను ఎవడని అంటాడా? లాస్ట్ లో ప్రైజ్ విన్నింగ్ టైమ్ లో చెక్ ఇచ్చేటప్పుడు నిలబడుతున్నాను కదా. టీవీ కట్టేసిన టైం వెళ్తాడండి అది కాడు. కాలిపోయిన ఆత్మవిశ్వాసం మాత్రం చావలేదు. పోలేదమ్మా, మళ్ళీ వచ్చే 6 నెలలు. అమ్మా భాస్కర్, ఎందుకు నాన్న రిస్కులు తీసుకుంటాం? ఏం చేస్తాం, మా టీఆర్పీ పడినప్పుడల్లా వాళ్ళు స్టెప్ వేయమంటున్నారు. నాన్న ప్రభాస్ తర్వాత నువ్వే నాన్న అందగాడివి. అప్పారా గారు, ఈ మధ్యన ఒక పెళ్లి సంబంధం కుదిరింది. అయితే నాకు అమ్మా నాన్న లేరు కాబట్టి గార్డియన్ గా మీరు ఎంత మాట అన్నావు నాయన. నీకమ్మా నాన్న ఏంటి? అక్కడ బాత్రూమ్ లో పురుగుల మంది అంతే తాగి చచ్చిపోతాను. వెళ్దాం. అమ్మా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. నేను ఒకసారి అమ్మా అన్నా. అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు. అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు. అమ్మా ఇంకొక్కసారి అని బాబు. ఇంకా అమ్మా అమ్మ అంటే లేగ అవుద్దమ్మా. మీరిద్దరు తీసుకున్న లేగతో చూసుకుంటే ఇది ఒక లేగా. సరే అమ్మా తొయ్యి. ఏమండి సుబ్బారావు గారు? నమస్కారం అండి భాస్కర్ గారు. బాగున్నారా? ఎవరండి? బుల్లెట్ భాస్కర్ నాడు పోల్చేసాడు. నేను ఎవరైనా పోల్చాడు వచ్చాని బతుకుతాడా? వీళ్ళు అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి ఎలా ఉందిరా చూడడానికి? నీకు నచ్చడం కాదు, మాకు నచ్చాలి. 9 మాసాలు మోయకపోయినా నిన్ను కన్నా తల్లిని నాన్న నేను. సరే అమ్మా, అమ్మాయి బాగుందిగా చూడడానికి. ఇంకేం కావాలి? పాదాలు చూపించమ్మా. కాలు పాదం అంతా నేలకు మోస్తేనే నువ్వు పర్ఫెక్ట్. నా కొడుక్కి కరెక్ట్ భార్య. నేలకు మోయకపోతే అగో అతనితో 18 సంవత్సరాలు పడుతున్నా నా కాలు మోయికే. ఇప్పుడు అవన్నీ అడిగారా నిన్ను? నువ్వు అక్కడ ఆగంతే. ఇంకా కట్న కానుకలు అవి మాట్లాడద్దాం మమ్మీ. ఏమిస్తున్నారు పాపకి? మాకున్న 2 ఎకరాలు ఇచ్చేస్తామండి. ఏటనుకున్నా నా బుల్లెట్ భాస్కర్ గురించి క్యూలో నిలబడ్డారు. ఎన్ఆర్ఐ సంబంధాలు ఉన్నాయి. మీ అమ్మాయి నచ్చి వచ్చాము. ఆర్ఎఫ్సి కన్నా ఆర్ఎఫ్సి దగ్గర బిఎఫ్సి 400 ఎకరాలు ఇవ్వండి. బిఎఫ్సి అంటే ఏంటి మమ్మీ? భాస్కర్ ఫిల్మ్ సిటీ. రాజుగారు నమస్కారం. చెప్పండి చెప్పండి. అవునా? థ్యాంక్స్ అండి. ఏంటి ఎటైంది? మల్లిమాల ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రాజుగారు నన్ను సోలో టీమ్ లీడర్ చేశారంట. అప్పారా గారు ఏదో డిస్కషన్ ఏంటి? తాంబూలాలు మార్చుకోవాలి. రామ్మా. ఎవడ్రా నీకమ్మా? నా ఆధార్ కార్డులో నీ పేరుందా? నీ రేషన్ కార్డులో నా పేరుందా? ఒకసారి అమ్మ గిమ్మ అన్నావంటే బొమ్మ పగులుది. అదేంటి అక్క గారు ఇప్పుడు దాకా నా కన్న కొడుకు అన్నారు? అక్క
గిక్కనా ఆడికే అమ్మ కాదంటే నీకెవడు అక్క ఇంకోసారి అమ్మకి అక్క అన్నామంటే బొక్క బగులుతుంది నీ ముగ్గురిని రోడ్డుని పోయేవాడిని టీమ్ లీడర్ చేస్తే నన్ను అంత మాట అంటావా? నువ్వు టీమ్ లీడర్ చేసి నువ్వు డైర్ లేకముందు నా మొగుడు స్టార్ మెగాస్టార్ పెద్దావిడ కాబట్టి ఊరుకుంటున్నా పిచ్చి పిచ్చిగా నాటకాలు ఆడుతున్నారా? నీకు అమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది నా భర్తరా నా మొగుడు రాడు ఏడనుకున్నా నా మొగుడు గోరుపాటు కూడా నువ్వు చెయ్యవు ఏడనుకున్నా బుల్లెట్ భాస్కరా బొక్క అప్పారావు గారు మీరు తల్లి తండ్రిగా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏయ్ నువ్వెవడవో మాకు సంబంధం లేదు నువ్వు గాని ఆడికి గాని కాలు ఇరిగిందా ఆడికి ఎలాగనింది తెలుసా డాన్స్ చేసి తిరిగింది గోంగూర ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడు ఎరగొట్టేశారు శుభ్రంగా లేదండి కావాలంటే ఎపిసోడ్ లో చూడండి సార్ ఏదో ఒక కొత్త రకమైన స్టెప్ ట్రై చేసి తిరిగింది ఏదో చెప్పలేదా? ఆడికి కాలు ఇరిగిందో పెళ్లికి పనికి రాస్తాడో పనికి రాడో నాకు తెలీదు నీ కూతురు సోమవారం వెళ్ళి బుధవారం వచ్చేస్తుంది ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తా ఇలాంటి వాడికి నా కూతురు ఏమనండి ఆడికి ఎవరు ఇవ్వద్దు సోలాగా అప్పుడు నా మొగుడు టేబుల్ లెటర్ రాజుగారు నేనేనండి క్యాన్సిల్ ఏంటండి కాదా కాదు ఏంటైంది మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ ఫోన్ చేశారు ముందు ఫోన్ చేసినప్పుడు మీకు కాదని ఫోన్ చేసి వేరే వాళ్ళకి సోలో టీమ్ లీడరు బతుకు తగలట్ట నా వెళ్ళు ఆడు మోచే నీళ్ళు తాగి ఇంకా ఇంకోసారి సోలాగా వస్తే గుమ్మకి లేత వచ్చావా కాల్ రెండు ఎరగొద్దు నువ్వే కదరా నాకు మొగుడిని నన్ను ఇలా నాకించింది 60 లక్షలు బొక్క పడింది నిన్ను ఏడ్చేలా చేస్తాను కల చెదిరింది కథ మారింది కన్నీరే